దూరం ఎక్కువగా ఉందని వెళ్ళటం ఆపొద్దు. దారి కష్టంగా ఉందని ప్రయత్నం మానొద్దు. ఎదుటివారిలో తప్పులు వెతకటం మానేసి సరిదిద్దటానికి ప్రయత్నించినప్పుడే ఏ బంధమైనా నిలబడుతుంది. ఎవరు ఎవరికీ శాశ్వతం కాదు. కలిసి ఉన్నన్ని రోజులు ఒకరికొకరు అన్నట్లుగా బ్రతకటంలోనే నిజమైన సంతోషం. భయపడుతూ ఉన్నవారే నమ్మకాన్ని నిరంతరం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. గెలుపుకి ఓటమికి మధ్య వ్యవధిని మూడో కంటికి తెలియనీయకపోవటమే విజయ రహస్యం. మీ సమస్యలను పరిష్కరించే మంత్రదండం అంటూ ఏది ఉండదు. మనం చేసే పని, మీ క్రమశిక్షణ, ఆలోచనలోనే పరిష్కారం దాగి ఉంటుంది. బంధంలో మనుషులు చేసే అతి పెద్ద తప్పు ఏంటో తెలుసా? వినేది సగం, అర్థం చేసుకునేది కొంచెం, ఆలోచించడం సున్నా, కోపం మాత్రం అన్లిమిటెడ్. ఇలా ఉంటే పరిస్థితి ఇక బంధాలు ఎక్కడ నిలబడతాయి? నువ్వెంత మంచివారివైనా సరే ఎవరో ఒకరి కథలో మీ పాత్ర చెడుగా ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరి జీవితం కూడా పైకి కనిపించినంత అద్భుతంగా ఉండదు. ఎన్నో కష్టాలు, కన్నీటిని దాటిన తర్వాతే అద్భుతాలు అందుకోగలరు. నీ జీవితంలో రంగులు వెలిసిపోయినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. తట్టుకొని నిలబడి చాలు. మళ్ళీ నీ జీవితంలో ఇంద్రధనుసు విరియక మానదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఒక అవసరం మాత్రమే. అవసరం తీరాక నువ్వెవరో అన్నట్లు చూస్తారు. అప్పుడు నువ్వు బాధపడకు. అందరూ అలాగే ఉన్నారనుకొని ముందుకు వెళ్ళు, అంతే. ఎవరిని నువ్వు మార్చలేవు కదా. నీ మనసుకు నచ్చ చెప్పుకొని ఇకనైనా జాగ్రత్తగా ఉండు. ఎవరిని గుడ్డిగా నమ్మకు. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులు కాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. జీవితంలో ఎవరినైనా క్షమించండి కానీ మీ సహాయం తీసుకొని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పటికీ క్షమించకు. జీవితం అనుకున్నంత సులువు కాదని తెలుసు. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు తట్టుకోవటం మాత్రం చాలా కష్టం. గుణం బాగుంటే ప్రేమ పెరుగుతుంది. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది. మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది. నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. ఎవరికీ తెలియకుండా ఏడుస్తారు చూడు, ఆ బాధ తట్టుకోలేరు. అప్పుడే నిజమైన నరకం చూస్తారు. జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటారు కానీ ఎవరికీ చెప్పుకోలేని బాధలతో, ఎవరికీ కనపడిన కన్నీళ్లతో ఉంటుందని ఎవరూ ఊహించరు. ఆశపడ్డ జీవితం ఒకటి, అనుభవిస్తున్న జీవితం మరొకటి ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అనుకొని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. జీవితంలో గొప్పగా చెప్పుకోవటానికి ఏం సాధించావని కృష్ణుడు అడిగితే గర్వంగా చెప్పాడు కర్ణుడు. నేను నమ్మిన వాళ్ళు మోసం చేసినా నన్ను నమ్మిన వాళ్ళని నేనెప్పుడు మోసం చేయలేదని. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలపడితే నమ్మక ద్రోహం అంత గట్టిగా తగులుతుంది. మంచివారు ఎప్పుడు ఎవరిని మోసం చేయరు, కానీ ఆ మంచితనం వల్ల మంచివారు ఎక్కువగా మోసపోతుంటారు. ఎంత తెలివైన వారైనా కాలం చేతిలో ఒక్కసారైనా మోసపోతారు. అందుకే నేను చాలా తెలివిగలవాణ్ణి అనే అహంకారాన్ని వదిలివేసి అంతా శివమయం అని జీవిస్తే చాలు. కాలం కూడా నీకు అనుకూలంగా మారిపోతుంది. ఒకరిపై నశించిన నమ్మకం జీవితంలో 1,00,000 మంది పట్ల జాగ్రత్తగా ఉండే నేర్పు నేర్పుతుంది. కొంతమంది మిమ్మల్ని ఎంతలా నమ్మిస్తారంటే వాళ్ళ నటనకు ఇవ్వటానికి ఏ అవార్డు సరిపోదు. మిమ్మల్ని మోసం చేసిన వారిని ఏనాటికైనా మర్చిపోతారు కానీ మిమ్మల్ని మోసం చేసిన వారు మాత్రం మిమ్మల్ని మర్చిపోలేరు. ఏ దెబ్బ తగిలినా, ఏ ఉసురుతనం తాకిందోనని ఉలిక్కి పడుతుంటారు. మేకపోతు గాంభీర్యమే వారిది. లోపల కర్మ ఫలితాన్ని లెక్కలు వేసుకుంటూ బ్రతికేస్తుంటారు. మేడిపండు పైకి అందంగా కనిపిస్తుంది కానీ లోపలన్నీ పురుగులే ఉంటాయి. అలాగే కొందరు మనుషులు కూడా అంతే. పైకి నవ్వుతూ ప్రేమను కురిపిస్తారు, లోపల విషాన్ని దాచుకొని అవసరాన్ని బట్టి కాటేస్తారు. అవసరం తీరిపోయిందని మాట్లాడటం మానేసేవారు, మాట్లాడటం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవారు చాలా డేంజర్. బాధ్యతలు ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ.
నిజాయితీగా ప్రేమించిన వారికి కన్నీళ్ళు ఎక్కువ. ఆయుధంతో శత్రువుని గెలవచ్చు, ఆలోచనతో మనసును గెలవచ్చు, అనుభవంతో ఆశయాన్ని గెలవచ్చు, కానీ పుస్తకంతో ప్రపంచాన్ని గెలవచ్చు. జీవితంలో చదివి తెలుసుకున్న దానికంటే గాయపడి తెలుసుకున్నది ఎక్కువ. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెబుతారు, ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒకే విషయాన్ని పదే పదే చెబుతారు, ఎందుకంటే నిజం అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. అవసరం ఉంటే పేకిక్లా అతుక్కుంటారు, అవసరం తీరాక పాదరసంలా జారిపోతారు. పుస్తకాన్ని చదివి జ్ఞానం సంపాదించుకోవాలి, మనుషుల్ని చదవటం మాత్రం మర్చిపోకూడదు. ఇప్పటి లోకంలో జ్ఞానం కంటే లోక జ్ఞానం చాలా ముఖ్యం. జీవితం ఒక సవాల్ విసిరిద్ది. రోజు నేను ఏడిపిస్తానని నువ్వు కూడా దానికి ఛాలెంజ్ చేయాలి. జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని ఆనందంగా ఎదిరిస్తాని. సముద్రమంత కోపం కన్నా గోరంత ఓపిక మిన్న. కోపంతో ఏం సాధించలేవు, కానీ ఓపికతో ఏదైనా సాధించవచ్చు. పలకరింపులు కూడా పైసల మీద ఆధారపడుతున్నాయి. నీతులు చెప్పే 1,00,000 నాలుకల కంటే సహాయం చేసే ఒక్క చెయ్యి చాలా గొప్పది. ఒకరి మెప్పు కోసం ఇంకొకరికి ముప్పు తలపెట్టకు. చుట్టూ తిరిగి ఆ నిప్పు నీ తలకే చుట్టుకుంటుంది. కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది, లేకపోతే మంచితనాన్ని కూడా చేతకాని తనంలా చూస్తారు. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాట వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవటమే మీ విజ్ఞతకు నిదర్శనం. మార్కెట్లో దొరికే గ్యారంటీ లేని వస్తువులనైనా నమ్మొచ్చు, కానీ బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని జీవించే మనిషిని మాత్రం ఈ సమాజంలో అసలు నమ్మకూడదు. ఉన్నవారైనా లేనివారైనా చివరికి మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకటం కంటే మీకు ఉన్నదానితో తృప్తిగా జీవించడం ఉత్తమం. చేసే పని ఎంత గొప్పగా ఉన్నా వంకలు పెట్టే నాలుకలు ఉండే ఉంటాయి. వాళ్ళ కోసం ఆలోచించకు, ప్రయత్నం ఆపకు. ముఖానికి ఎన్ని రంగులు వేసినా అసలైన రంగు నీ వ్యక్తిత్వంలో కనిపిస్తుంది. 100 శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం. మొదట్లో ఏ పరిచయమైనా అమృతంలాగే ఉంటుంది, అది పోను పోను విషంగా మారుతుంది. డబ్బు, పరపతి, అధికారం అద్దె ఇల్లు వంటివి ఎప్పటికీ మీతో ఉండవు. మంచితనం, చిరునవ్వు, ప్రేమ సొంత ఇల్లు వంటివి ఎప్పుడు మీతోనే ఉంటాయి. పనిమంతుడు పక్కవాళ్ల గురించి ఆలోచించడు, పనికిమాలిన వారు పక్కవాళ్ల గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆవేశం ఆలోచనలు చంపేస్తుంది, ఓర్పు విలువలను బ్రతికిస్తుంది. 10 మంది మిత్రులతో కూర్చొని ఒకరి గురించి చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవటం ఎంతో మేలు. నువ్వు బ్రతకటానికి ఎన్ని వేషాలైనా వేయి తప్పులేదు, కానీ వేరొకరి బ్రతుకును నాశనం చేయటానికి వేషం వేయకు, అది చాలా పెద్ద తప్పు. పైన భగవంతుడున్నాడు, అన్నీ చూస్తుంటాడు. హృదయంలో ద్వేషం లేకుండా, మనసులో చికాకు లేకుండా ఉండటమే నిజమైన ఆనందం. ఎప్పుడు బాధపడుతూ ఉంటే బ్రతుకు భయపెడుతుంది. అదే ప్రతి క్షణం నవ్వుతూ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటే జీవితమే తల వంచుతుంది. జరిగేవన్నీ మీ చేతుల్లో ఉండవు, కానీ మీరు చేసేవన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి. విల్లు వంగితే అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తుంది బాణం, ఒళ్ళు వంచితే ఆశించిన స్థాయికి చేరుతుంది జీవితం. సాటివారికి సహాయం చేసే గుణం నీలో ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాడు. ప్రతి చిరునవ్వు వెనుక ఒక పోరాటం ఉంటుంది, ప్రతి మౌనం వెనుక ఒక గాయం ఉంటుంది. మనుషులు బయట నువ్వు ఎలా ఉన్నావో చూసేందుకు తొందరపడతారు, నువ్వు లోపల ఎలా ఉన్నావో తెలుసుకోవటానికి మాత్రం ఎవరు సిద్ధంగా ఉండరు. ఒక మనిషి విలువ అతడు ఎంత మాట్లాడతాడో కాదు, ఎంత మౌనంగా భరిస్తాడో అనేది ముఖ్యం. మనిషిగా పుట్టడం సహజం, మానవత్వంతో బ్రతకటం అది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. బుద్ధి ఉన్నవారి కంటే మనసు ఉన్నవారే నిజమైన మానవుడు.
అతడే మనసున్న మనిషి అనబడతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.